నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతొట్టి మండల కేంద్రంలోని మిరుతొట్టి గ్రామ మాజీ ఎంపీటీసీ 1వ నెంబర్ సుతాది నరసింహుడు బుధవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 15-20 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల చిన్నపిల్లల బారిన పడకుండా తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్ల మీద నీళ్లు నిలవడంతో రాకపోకలు వాహనదారులకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీలు ఏం పడుకోకుండా చేస్తే రోడ్డు ఉన్నది. రోడ్డు అక్కడ నుంచి రోడ్డు తీసుకుంటే ఇదంతా స్కూలే కానీ ఇక్కడ నుంచి ఈ రోడ్ దీనికి రోడ్ కనెక్షన్ అయితే షాప్ వెళ్ళిపోతుంది కదా, ఇంత మొత్తం మండల కేంద్రంలో గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గలీలలో, మోర్లలో ఎక్కడ దొరికితే అక్కడ నీళ్లు నిలవడం జరుగుతుంది. దీనికి మన స్పెషల్ ఆఫీసర్ గారు, సెక్రటరీ గారు, డిఎల్పిఓ గారు, డిపిఓ గారు స్పందించట్లేదు. దీని మీద కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేస్తాం. కానీ చిన్న చిన్న గుడిసెలు కానీ, చిన్న చిన్న ఇళ్లు కానీ కూలిపోయినట్లు కూడా మాకు సమాచారం ఉంది. కనీసం వాడలు తిరిగి ఇప్పటి వరకు కూడా రాసుకునే దిక్కులేని ఆఫీసర్లు మా మండలంలో మోపైరు. వీళ్ళు డ్యూటీకి వస్తారా, ఇంటికాడ అనుకుంటారా, మాకైతే అర్థమైతలేదు. ఏమన్నా సెక్రటరీ గారిని అడిగితే మాకు డబ్బులు రావట్లేదు, డిఎల్పిఓ గారు, డిపిఓ గారు మాకు ఇవ్వట్లేదు, మరి మేము ఏం చేయమంటావు, ఎటు ఇవ్వమంటావు అని అడుగుతున్నారు. లైట్లు లేక, మోర్లు తీయక, వాడలు సాఫ్ చేయక, ఎక్కడెక్కడ నీళ్లు నిలబడి మన ఏది రోగాల బారిన పడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా మంది వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ఉన్నాయి కాబట్టి రేపు ఇలానే చేస్తే డెంగ్యూ వ్యాధి కూడా రావచ్చు అనేది మా బాధాకరమైన విషయము. మా మిడిదొడ్డి టౌన్లో ఇప్పటి వరకు ఆఫీసర్లు కావచ్చు, ఇంకా మిగతా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పట్టించుకునే పాపాన పోవట్లేదు. దీని మీద స్పెషల్ రివ్యూ పెట్టి డాక్టర్లతోని, మిగతా సఫాయి వాళ్ళతో కానీ, కార్మికులతో అందరితోని రివ్యూ మీటింగ్ పెట్టి రేపు స్పెషల్ ఆఫీసర్ గారు పొద్దున్నే తిరిగినట్లయితే నేను స్పెషల్ ఆఫీసర్ మీద కంపల్సరీ చర్య చేసుకుంటాను, నేను కంప్లైంట్ చేస్తాను అని డిఎల్పీ వారికి కూడా హెచ్చరిస్తున్నాను. డిఎల్పీ గారు మా ఊరు మీద కనబడతలేదా మీకు? మీరు ఆఫీసర్రా, ఉద్యోగం చేస్తారా, ఇంట్లో వంటురా, మీరు మా ఊరికి ఫండ్ ఎందుకు ఇస్తలేరు? ఏమనంటే సెక్రటరీ అడిగితే ఫండ్స్ లేవంటున్నాడు. మరి ఇది ఎందుకు? ఈ గవర్నమెంట్ తప్ప, మీ తప్ప, మాకు ఏదో ఒకటి తెలుసాలే. 2-3 రోజుల్లో 6-8 నెలల నుంచి ₹1 కూడా గ్రామ పంచాయతీ రాదని శుద్ధులు చెప్తున్నారు. మీ స్పెషల్ ఆఫీసర్ గారు, మీ సెక్రటరీ గారు వాళ్ళకి డబ్బులు ఇస్తారా, మీరు ఉద్యోగాన్ని రాజీనామా చేస్తారా అని నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మీరు రేపు పొద్దున ట్యాంకులలో కానీ, మన మోర్లలో కానీ, లైట్లు కానీ, మిగతా ఏవైనా ఉంటే రేపు పొద్దున సాఫ్ చేయనట్లయితే
మేము ఎల్లుండి ప్రజావాణిలో సోమవారం రోజు నేను కలెక్టర్ ఫిర్యాదు చేసి మేము సస్పెండ్ వేట్ కూడా వేయిస్తానని మరీ విన్నవించుకుంటున్నాను. ఈ సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్స్ మరి ఊర్లో తిరిగి గల్లీలో తిరిగి చూసినట్లయితే బాగుంటుంది. చిన్నపిల్లల పట్ల కూడా ఆ గోళీలు ఏవైతే ఉంటాయో ఆ గోళీలు కావచ్చు, మిగతా క్యాంపులు పెట్టి వారిని మంచిగా చేయాలి. నేను మొన్న కూడా మరీ చెప్పినాను, ఈ కోతుల విషయము కుక్కల విషయం కూడా నివారించాలని నేను ఆఫీసర్లకు చెప్పిన చెవి మీద మొద్దు నిద్రపోతున్నారు తప్ప చెవి మీద పేరు వారుకుంటలేదు. మళ్ళీ ఏమైనా జరిగినాకనే వస్తారు తప్ప అవార దాకా ఈ ఆఫీసర్లకు కళ్ళు కనబడతలేదా అని నేను మరీ డిమాండ్ చేస్తూ మండే నాడు ఖచ్చితంగా ప్రజావానికి వెళ్తానని ఈ విలేకరుల సమావేశంలో నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మిరుదొడ్డి గ్రామంలో బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, ఇంకా 2-3 హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హాస్టళ్లను కూడా తనిఖీ చేసి పిల్లలకి జ్వరాలకు కానీ మిగతా వాటికి కానీ వీళ్ళకి టాబ్లెట్స్ కావచ్చు, మిగతా క్యాంపులు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే హెడ్ క్వార్టర్లో మనకు హాస్టల్ ఉన్నాయి కాబట్టి మనం నమ్మి మన దగ్గరికి పంపిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు బాధపడి ఉంటారు. వారికి ఏదొచ్చినా చూసుకునే బాధ్యత మన గ్రామం కావచ్చు, మన ఆఫీసర్లు కావచ్చు ఎంతైనా ఉందని నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపిఎం శ్రీనివాస్, పోలీస్ అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. సార్ ఓన్లీ ఏం చూపిస్తారు ఓన్లీ సార్ వచ్చి చాలా పెట్టచ్చు కదా. బ్యాలెన్స్ చెట్టమ్మా చెట్టమ్మా వచ్చాని చెట్టమ్మా. ముందు ఫోటో కానీ దగ్గర కన్నా సార్ చెట్టమ్మా చెట్టమ్మా భక్తాని చెట్టమ్మా
అవతల పిల్లలందరూ కూర్చోండి. మీరు అక్కడ జయపాస్ ఆర్ఎస్ఎస్ చూసుకోండి. అది ఏ క్లాస్ 8th 9th వెళ్తారు సార్. మీ అందరూ కూడా మీ ఇంట్లో ముక్క నాట కమిషనర్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు 75వ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డిసిపి గారు, ఆల్ ఏసీపీస్, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత ఎంటీఓ, తర్వాత ట్రాఫిక్ ఏసీపీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు, తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ రామగుండం స్కూల్ హెడ్ మాస్టర్, అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమి కాపాడుకోవడానికి మనల్ని కాపాడుకోవడానికి నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకి ఇంతవరకు మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నాము అంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు. ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరు బాధ్యతగా తీసుకొని, నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది. ఆక్సిజన్ ఇది ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే స్లోగన్తో అన్ని మన యొక్క దేశాన్ని అలాగే ప్రపంచాన్ని మనం పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ, అందరికీ ఈ యొక్క స్లోగన్ని మీరు అడాప్ట్ చేయాలని, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. రామగుండం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీలిచ్చిన అలసత్వం వహిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో ఎంఆర్ఓ ఆఫీస్ రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఈఎస్ఐ హాస్పిటల్ పై మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్
నిర్మించాలి. మేము చెప్పేది మేము కూర్చొని 2 నిమిషాలు జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ మా రామగుండం యొక్క పరిస్థితి ఉన్నది. పేరు గొప్ప, ఊరు తిప్ప. పేరుకే ఇది ఇండస్ట్రియల్ కారిడార్ గా పేరున్నప్పటికీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో రామగుండం ఉన్నది. మరి గతంలోనే 2018లో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాట మాడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు పోయేటోళ్ళు మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి, వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు
గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పి, కానీ వాళ్ళ మరి 8 నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము. దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నిజంగానే మీకు బాధ్యత ఉన్నట్టయిందుంటే, చిత్తశుద్ధి ఉన్నట్టయిందుంటే వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. శాంతి భద్రతల పరిరక్షణకి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీ స్థానిక 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గోదావరికని ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఎవరో చూసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినారు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే బండి నంబర్ ప్లేట్ లేదు. ఇప్పుడు ఈ కింద పడిపోయిన వ్యక్తి మాట్లాడతలేడు, స్పృహలో లేడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు అనేది నేను తెలుసుకోవాలి, పోలీసు వాళ్ళు వచ్చి తెలుసుకోవాలి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆయన దగ్గరకు వచ్చి చెక్ చేస్తే ఆయన దగ్గర ఒక మొబైల్ దొరికింది. ఆ మొబైల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి ఇట్లా ఆన్ చేసాడు. ఆన్ చేయగానే ఏమైంది, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఈ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ నాకు తెలియదు కదా, ఆయన ఏం పెట్టుకున్నాడో నాకు తెలియదు. సో పాస్వర్డ్ కోసం నేను ప్రయత్నం చేస్తే నాకు కలవలేదు. కానీ ఆ పర్సన్ తలకు దెబ్బ తాకింది, చాలా రక్తం పోతుంది. ఆ మనిషికి అర్జెంటుగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి, సర్జరీ కావాలి. అది కూడా ఇక్కడ మన గవర్నమెంట్ లోకల్ హాస్పిటల్లో కాదు, కరీంనగర్ అపోలోకో తీసుకెళ్లాలో, ఎంజిఎంకో, నీమ్స్కో, గాంధీకో, ఇంకా ఉస్మానియాకో తీసుకెళ్ళాలి, ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ ఇంకా మనిషి ఎవరనేది నాకు తెలుస్తలేదు. సో నాకు రెండో ఆల్టర్నేటివ్ ఏంటిది, ఆ మనిషి ఎవరనేది తెలుసుకోవడానికి నంబర్ ప్లేట్ ఉన్నదనుకో నేనేం చేస్తా, మా మొబైల్ ఫోన్లో యాప్స్ ఉంటాయి. సో అందులో నంబర్ కొట్టేసి, ఎవరు మీ పేరు, వీరన్న గారు అని నాకు వచ్చేసింది. వీరన్న మొబైల్ నెంబర్ వచ్చేసింది. వెంటనే కాల్ చేస్తాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? మేము ఇక్కడ పోలీస్ మాట్లాడుతున్నాం ఎన్టీపీసీ నుండి. ఇట్లా ఫలానా వీరన్న గారు ఇక్కడ కింద పడిపోయినారు, చిన్న యాక్సిడెంట్ గురై మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం గోదావరికి, మీరు తొందరగా వచ్చేయండి అని మేము చెప్తాం. వాళ్ళు ఎంత టెన్షన్ ఫీల్ అవుతారు ఊహించుకోండి ఒకసారి. వచ్చేస్తున్నారు, వచ్చేసి అతను తొందరగా లోపల పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు, సెంటర్ల గుమిగుడి ఎక్కడ అంటే మీరు అనుకుంటారు సార్ పోలీసులకు అన్ని తెలియకుండా ఉంటాయా సార్ అని అనుకుంటారు. మీరు బయట పడకున్నా కానీ లోపల మీ మనసులో ఇదే ఉండి ఉంటుంది, అంతేనా? పోలీసులకు తెలియకుండా ఉంటాయా సార్, పోలీసులకు అన్ని తెలిస్తే కానీ పట్టించుకోరు. కానీ అది అబద్ధం. ఎట్లా తెలుస్తుంది? మీ మనసులో ఉన్నది మీ కాలనీలో. ఇప్పుడు ఎస్ఐ గారు ఎక్కడప్పుడు టౌన్ లో కూర్చుంటాడు, మీ కాలనీలో మూలకు ఏదో జరుగుతుంటది, అది ఇమ్మీడియట్ గా పోలీసులకు తెలియాలంటే ఎవరో మీలాంటి వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ముందుబడి చెప్పకుంటే ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి ఎట్లాంటి కార్యక్రమం ఉన్నా ఇమ్మీడియట్ గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. క్యాజువల్ లేబర్ చేసుకుంటూ బండి కొనుక్కుంటారు. ఈ బండి కొనుక్కున్నప్పుడు ఆ బండి నిజమైన బండా, అబద్ధమైన బండా, ఎక్కడ దొంగతనంలో ఉన్నదా లేకుంటే ఎక్కడైనా నేరంలో ఉన్నదా కూడా వెరిఫై చేసుకొని కొనుక్కోవాలి. ఆ కొనుక్కోకుండా ఉంటే పట్టుకున్నప్పుడు పోలీసులకు తెలిస్తే పోలీసులు పట్టుకుంటారు. అల్టిమేట్ గా మీ బండి పోతుంది, డబ్బులు పోతాయి, కేసులు అవుతాయి. అంతేనా? ఒక చిన్న భారతదేశం లాగానే ఉంటాయి. అన్ని రాష్ట్రాలలో అన్ని భాషల వాళ్ళు అందరు ఉంటారు కదా. సరే, మీకు కొన్ని చేదు నిజాలు చెప్తా, ఏమనుకోవద్దు. అంటే బయట ఉన్న ప్రచారం గురించి. పీకే రామయ్య కాలనీ అంటే ఇక్కడ లేని రాష్ట్రములు లేరు. తర్వాత ఇక్కడ అంతా ఏదో జరుగుతుంది అని బయట వాళ్ళందరికీ ఒక ఆలోచన ఉంది. అది నిజమేనా? ఇక్కడ కాదు, కానీ ఇక్కడనే ఉంటారు అనే ఒక బయట రూమర్ అయితే ఉంది. పీకే రామయ్య కాలనీ అంటే అబ్బా అక్కడ అనేటువంటి ఒక అదైతే ఉంది. అది
ఎందుకు ఉంది అని అంటే ఈ చుట్టుపక్కల జరిగేటువంటి చిన్న చిల్లర తాగి చేసుకునే గొడవలు, లేకుంటే ఎవడో వచ్చి ఇక్కడ మీకు సంబంధం లేనోడు ఎవడో వచ్చి ఇక్కడ టెంపరీగా వాళ్ళ బయట నుంచి వచ్చిన లేబర్ ఉండి ఇక్కడ చేసేటువంటి గొడవలు కానీ లేకుంటే నేరం కానీ అవన్నీ చిన్న తేడా లాంటిది ఉండేది. అదైతే ఉంది కదా, దాన్ని మనం గుర్తించాలి, దాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడ మనం ఉంటాం జనరల్ గా మనం ఉండే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, పొద్దున లేవగానే ఇల్లు ఉడుచుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా కోల్ మైన్స్ ల్యాండ్ యూస్ పాలసీని రద్దు చేసి పార్లమెంటు చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓవైపు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం బొగ్గు బ్లాక్ల వేలంపాట ఆపాలని, వేలంపాటలో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన కోయగూడెం సత్తుపల్లి బ్లాక్లను వెనక్కి తీసుకుని సింగరేణి సంస్థకు అప్పగించాలని సిపిఎం బస్ యాత్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అహంకారపూరిత ధోరణితో పార్లమెంట్లో కొత్త చట్టం తెచ్చి సింగరేణి సంస్థ కూడా ఆ చట్టాన్ని అమలు చేసేలా నిర్ణయం చేసిందన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాత్ర సాగుతూ ఉంది. గతంలో ప్రైవేటు యాజమానులకు అప్పజెప్పినటువంటి 2 బ్లాకులు, కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ తక్షణం వెనక్కి తీసుకొని సింగరేణికి అప్పగించాలని, ఇప్పుడు శ్రావణపల్లి కోల్ బ్లాకు అమ్మకానికి పెట్టినలు, ఈ అమ్మకం రద్దు చేసి వేలంపాట రద్దు చేసి సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర సాగుతూ ఉంది. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం అత్యంత అహంభావపూరితంగా ఏకపక్షంగా ప్రైవేటు యజమానులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది. కోల్ మైన్స్కు సంబంధించిన ల్యాండ్ యూజ్ పాలసీని అమెండ్ చేస్తూ ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసింది. అట్లా చట్టం చేసిందో లేదో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇమీడియట్గా సింగరేణి కూడా దాన్ని పాటించాల్సి ఉంటుందట. అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చేతుల్లో ఉన్న భూములు కావచ్చు, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి, ఇటు సింగరేణి చేతుల్లో ఉన్నటువంటి భూమి, వీటిల్లో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ప్రైవేటు వాళ్లకు ఆ ల్యాండ్ను లీజుకి ఇవ్వచ్చు. ఆ లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వాడు ఎట్లయినా వాడుకోవచ్చు, మైనింగ్ కూడా చేయొచ్చు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసింది. అంటే దాని అర్థం ఏమిటి? కోయగూడెం బ్లాక్ కానీ సత్తుపల్లి బ్లాక్ కానీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. కారణం ఏమిటి? కోయగూడెం బ్లాక్ 170 యాక్ట్ వర్తిస్తుంది, అక్కడ ప్రైవేటు వాడు తవ్వడానికి లేదు. సత్తుపల్లికి సంబంధించి కూడా ప్రైవేటు వాడు తవ్వే అవకాశం ఉన్నప్పటికీ ఓబీ పోయడానికి ఖాళీ ప్లేస్ లేదు, సింగరేణి ల్యాండ్ ఇస్తే తప్ప సాధ్యం కాదు. సరిగ్గా ఈ 2 సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇప్పుడు సింగరేణి చేతుల్లో ఉన్న భూమి కానీ ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూమి కానీ లీజుకి ఇస్తారు ప్రైవేట్ వాళ్లకు. అంటే ఇప్పుడు కోయగూడెం బొగ్గు గని తవ్వదలుచుకున్న వాళ్లకు, సత్తుపల్లిలో తవ్వదలుచుకున్న వాళ్లకు లీజుకి ఇచ్చేస్తారు. మరుక్షణం ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభమైపోద్ది. మనం ఏం కోరుతున్నాం? ఇంతవరకు ఉత్పత్తి కూడా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ 2 వెనక్కి తీసుకోండి, వాటితో పాటు శ్రావణపల్లి వేలం పెట్టొద్దు అని కోరుతున్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చిన పాపం ఇది. ఆ 8 మందిలో 2 కేంద్ర మంత్రులైన పాపం ఇది. అందులో ఒకళ్ళు బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా కావటం నిజానికి ప్రజలు ఎంతో ఆశించారు. బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ నుంచే ఉండటం వల్ల సింగరేణికి రక్షణ ఏర్పడుతుందేమో, తెలంగాణ బిడ్డ బొగ్గు గనుల శాఖ మంత్రి అయింది కదా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కదా బీజేపీ, అందుకని తెలంగాణ ప్రయోజనాలను తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడతారని ఆశించారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా వేలంపాట ప్రక్రియను హైదరాబాద్ నుంచే ప్రారంభించాడు. ప్రారంభించిన 4 రోజుల్లో ఇప్పుడు ఈ ఉన్నటువంటి లొసుగుల్ని లేదా ఆటంకాలని కూడా తొలగించి ప్రైవేటు వాళ్ళు ఇష్టారాజ్యంగా తవ్వుకోవడానికి అనుగుణంగా కొత్త ఆర్డర్ కూడా జారీ చేసిండు. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు.
ఇటు బీజేపీ నాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చుకోవాలి. బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం తలపెట్టిన సమయంలోనైనా సింగరేణి పరిరక్షణ కోసం శాసనసభలో తీర్మానం చేయాలి. ఈ ఆర్డర్కు వ్యతిరేకంగా కూడా ముఖ్యమంత్రి స్పందించాలి. తక్షణం సింగరేణికి దక్కాల్సినటువంటి బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కే విధంగా ఈ ఆర్డర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ విషయంలోనైనా స్పందిస్తుందా లేదా తేల్చుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో గత రాత్రి 10 గంటల నుండి కరెంట్ లేక పేషెంట్లకు వైద్య సిబ్బంది చీకట్లోనే వైద్యం అందిస్తున్నారు. రామగుండం మెడికల్ కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలోని పెద్ద ఆసుపత్రి కావడంతో వివిధ రోగాల బారిన పడిన పేషెంట్లు ఆసుపత్రికి రావడం జరుగుతోంది. కాగా కని ప్రభుత్వ ఆసుపత్రిలోని కొత్తగా ప్రారంభించిన జనరల్ వార్డులో మంగళవారం రాత్రి వర్షం కురిసిన సమయంలో కరెంట్ పోవడంతో రాత్రి నుండి పేషెంట్లు చీకట్లోనే మగ్గుతూ ఉన్న రోగంకు బదులుగా దోమలతో ఇబ్బందులు పడుతూ ఇంకో కొత్త రోగం వచ్చేలా తయారైంది. నిరుపేదలమైన తాము డబ్బు లేక రోగాలతో ఆసుపత్రులు చేరితే కరెంట్ ఇబ్బందులతో అవస్థలు పడాల్సి వస్తుందని పేషెంట్ల వద్ద ఉన్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి గ్లూకోజ్ తీసింది పోయింది. ఆ బెడ్ అంతా పొల్ల పొల్ల పోతుంది, ఇంకా వస్తుంది. మస్తు జ్వరం బాగున్నది. అగో పెయ్యి అంతా పడ్డది, ఇదంతా పడ్డది. మరి ఇట్లా అయితే ఎట్లా ఏం చేసుడు? మరి హాస్పిటల్ అని మేము గవర్నమెంట్ హాస్పిటల్ అని మేము ఆశపడచ్చినాం పేదోళ్ళం లేక. మరి ఇట్లా ఎత్తే ఎట్లనండి మరి చెప్పండి. మరి అమ్మాయి మస్తు జ్వరం ఉన్నది ఆమెకు, ఎవరు పట్టించుకోకుంటే ఎట్లా మరి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఆమె కళ్ళకు చీకటి వచ్చి పడిపోయే గంట బెడ్ పోయిన వాళ్ళే బెడ్ అడ్మిట్ చేసుకున్నారు. ఆ బ్లడ్ టెస్ట్ లేకుండా ఎట్లా వస్తాయి? మీరైనా కొంచెం అది చేసి తొందరగా అయ్యేటట్టు చూడండి. ఏంటి ఏమైంది ప్రాబ్లం? నైట్ నుంచి కరెంట్ లేదు ప్రాబ్లం. ఇక మరి టెస్ట్ తక్కువ అయినాయి. రాత్రి నుంచి కరెంట్ లేదు, 7 గంటలకు అయింది సాయంత్రం. ఎప్పుడు? నైట్ 7 గంటలకు. నిన్ననా? నిన్న సాయంత్రం ఇప్పటివరకు రాలే. ఇంకా బాత్రూమ్ లో నీళ్ళు లేవు, లాట్రూమ్ డాక్టర్లు ఏమంటారు మరి? టైం పడుతుంది అంటారు. ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు, ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళవదామంటే వర్షం, ఇంట్లోనే ఉండడం అవుతుంది. బాత్రూమ్లలో నీళ్ళు లేవు, వాసన, తలనొప్పులు అవుతాయి. ఇంత పేషెంట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు పేషెంట్ల దగ్గర ఉన్న పేషెంట్లు అయితే ఉండాలి. గవర్నమెంట్ అలా గవర్నమెంట్ నిన్న 12 వేయిందట, ఇవరకు రాలేదు. పేషెంట్ల దగ్గర ఉన్న పేషెంట్ల తీరు అవుతుంది. ఇట్లేనా గవర్నమెంట్ అన్నట్టేనే కరెంట్ లేక ఎంత ఇబ్బంది. వాళ్ళ వాటర్ లేవు, ఎట్లా మరి? డాక్టర్లు ఏమంటారు? డాక్టర్లు ఏమంటారు? అత్తది ఒకటికి కట్టదు అంటారు. రేడు ఒకటి దగ్గరికి వచ్చింది, 12 అయిపోయింది. ఒకటికి కట్టదా రాదా మరి? మళ్ళీ
కొనుక్కోవాలి. నిరుపేద అమ్మాయి కిడ్నీ మార్పిడికి ఇతర ఖర్చులకి దాతలు ముందుకు రావాలని నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల పరమేష్ గౌడ్ కోరారు. ఎన్టీపీసీ జంగాలపల్లికి చెందిన చదువుల తల్లి 2 కిడ్నీలకు కోల్పోయిన చిన్నారి చెల్లి సిరికి చికిత్సకి అండగా నీడా మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సంవత్సరం దాకా డయాలసిస్ కాకుండా నాన్నకు మమ్మీతో నాన్న పక్కన కావలసిన బ్యాటరీ వాళ్ళే మేధావులు మీకు ఇన్స్పిరేషన్ కమ్ 1 more లైన్ కొంచెం ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్న 100 మంది సభ్యులు ఉన్నాము. నేను కూడా అందరూ సభ్యురాలే. నమస్కారం, నా పేరు రమేష్, నీడా స్వచ్ఛంద సంస్థ. ఈరోజు ఇక్కడ ఉన్న పాప పేరు సిరి, వయసు 17 సంవత్సరాలు. చాలా చిన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది, కానీ ఆమెకు 17 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు నుంచి ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వచ్చేసి 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ మీద జీవిస్తుంది. తను శరీరం సహకరించకపోయినా తన మనసు చదువు మీద లగ్నం చేసుకొని తను స్కూల్కి అటెండ్ కాకపోయినా తను ఇంటికాడ ఉండి చదువుకొని మంచి 8.6 మార్క్స్ ర్యాంక్ తెచ్చుకుంది. అలాగే తను ఇంటర్లో కూడా సిఈసి తీసుకొని 1000 మార్క్స్కి 927 927 మార్కులు సాధించి కాలేజ్ టాపర్గా గవర్నమెంట్ కాలేజీలో నిలిచింది. నిజంగా చదువుల తల్లి ఈ చిన్నారి చెల్లికి మనందరం అండగా ఉందాం. తన తల్లి కిడ్నీ సూట్ అవుతుంది, కానీ ఇతర ఖర్చులకు, వైద్య ఖర్చులకు అన్నిటికీ సుమారు 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా ఎవరు ఒక్కరు ఇవ్వలేరు. ప్రభుత్వం నుంచి కొంత వచ్చినా కూడా ఇంకా సహాయం అవసరం ఉంది. సో అందుకనే కంపల్సరీ 15 లక్షల రూపాయలు వీళ్లకు కావాలి అంటే ప్రతి ఒక్కరం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన 100 రూపాయలు సమాజం కోసం అనే ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం నీడా సంస్థ తరఫున. అందులో ప్రతి నెల సభ్యులం 100 రూపాయలు. ఇక్కడ ఉన్న సభ్యులందరం కాకుండా బయట కూడా చాలామంది సభ్యులు ఉన్నారు. సుమారు 80 నుంచి 100 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు ప్రతి నెల 100 రూపాయలు సహాయం చేస్తున్నారు. ఆ సహాయంలోకి వెళ్ళి ఈ చెల్లికి 5,000 రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదే కాకుండా మా నీడా సభ్యుల తరఫున, ఇతర సభ్యుల తరఫున కూడా మీలా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చేసి కంపల్సరీ సహాయం అందేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఈమెకు మన గోదావరి కానీ పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ చెల్లికి 9959059795 పోచమని వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే 2 ఉన్నాయి. మీకు తోచినంత 100 రూపాయల, 1000 రూపాయల, 500, 10 రూపాయల ఎంత తోస్తే అంత సహాయం చేయండి. ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ పాపను మనం బ్రతికించుకుందాం, మంచి ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దాం. భవిష్యత్తులో ఈ చదువుల రాణి కంపల్సరిగా ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక మంచి అధికారి మన దేశానికి సేవ చేస్తుందని నేను తప్పక ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ చెల్లికి అందరం అండగా ఉందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కే సిరి, కృష్ణానగర్లో ఉంటారు వీళ్ళు.
ఈ పాప కేసిరి ఎన్టీబీసీ కృష్ణానగర్లో ఉంటారు. ఈ పాపం 7th క్లాస్ ఏజ్లోనే కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకుండా ఈరోజు ఈ పాప డయాలసిస్ పొజిషన్లోకి వచ్చింది. ఇటువంటి అమ్మాయి ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఖర్చు కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి నిన్న అన్ని గూగుల్ పే ద్వారా ఎవరైనా సహాయం చేయాలని అడగగానే స్పందించి మన నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున పల్లెట్ల రమేష్ గౌడ్ గారు మరియు మన సభ్యులందరూ కూడా ఈ అమ్మాయికి ఈరోజు 5,000 తన యొక్క వైద్య ఖర్చులకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు వచ్చి ఒక విద్యావేత్త అయినటువంటి అమ్మాయి ఇంటర్లోనే గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఇంట్లో ఉండే 1000కి 927 మార్కులు సంపాదించింది. ఇటువంటి మంచి స్టూడెంట్కి అందరం కూడా సహాయం చేసినట్లయితే అమ్మాయి ముందు భవిష్యత్తులో మంచి విద్యావేత్తగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయికి రాబోయే రోజుల్లో తన యొక్క ఆరోగ్యము మంచిగా ఈ భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఉన్న ఈ అక్కయ్య గారిని అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ సిస్టర్ తను మంచి మార్క్స్తో మన ముందుందంటే చాలా గర్వకారణం. అందరు కూడా తనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సహాయం చేయడం గర్వకారంగా ఉన్నది. నీడా స్వచ్ఛంద సంస్థ ద్వారా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 100 డొనేషన్ ఇచ్చుకుంటూ ప్రతి నెల 2కి ఇలా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే డయాలసిస్ పేషెంట్లకు మంత్లీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 2కి ఇలా సహాయం చేస్తూ ఈ అమ్మాయికి సిరి అమ్మాయికి ఇప్పుడు 5,000 సహాయం చేస్తున్నాం. మళ్ళీ కూడా ఇంకొంచెం చేసేందుకు నా వంతుగా సహాయం చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.